వెల్కమ్ టు నీహా కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే దోసకాయ పచ్చడి. మన ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ముందుగా దోసకాయ మీద ఉన్న తొక్కంతా ఇలా తీసేసుకోవాలి. కొంతమందికి తొక్కు ఉంటేనే ఇష్టపడతారు, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇలా తొక్కు తీసేసుకొని తింటారు. సో ఇలా కూడా టేస్టీగా ఉంటుంది, అలా కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా పీల్ చేసుకున్న దోసకాయని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ అని రిమూవ్ చేసేసుకుందాం. ఈ విధంగా చూపిస్తున్నట్టు స్పూన్తో తీసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. తీసుకున్న సీడ్స్ పడేయకుండా ఒక గిన్నెలో ఇలా తీసుకుందాం. ఇలా సీడ్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మనం కచ్చాపచ్చాగా దంచుకుందాం. పీసెస్ అన్నీ ఇలా దంచుకున్న తర్వాత సపరేట్ చేసుకోవాలి. ముందు మనం దోసకాయలో సీడ్స్ సపరేట్ చేసాం కదా, వాటిని ఇప్పుడు మిక్సీ పడదాం. అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా కచ్చా పచ్చగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మనం పోపు పెట్టుకోవడానికి ఏమేమి వేసుకుంటామో అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి.
ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇంకా పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ హై ఉన్న వెజిటేబుల్స్లో దోసకాయ కూడా ఒకటి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇలా వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.